కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ పర్సంటేజెస్ నుండి చాలా వస్తూ ఉంటాయి. అయితే ఈ క్వశ్చన్ని డిజిటల్ సమ్ మెథడ్ నుంచి ఎంత సింపుల్గా చేయొచ్చో ఒకసారి చూద్దాం. 9 వేసుకుందాం. 13 3 39, 39 2 41, 41 పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ ఇస్తే కింద ఇంటూ 100తో గుణించాల్సి వస్తుంది కాబట్టి 300 అవుతుంది. 300 ఇంటూ 30 300 ప్లస్ 25 పర్సంటేజ్ తీసేయండి. ఇలా డివైడెడ్ బై ఉంటేనే పర్సంటేజ్ యూజ్ అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై ఏం లేదు కాబట్టి పర్సంటేజ్ మనం తీసుకోము. ఇంటూ 184 40 ఇంటూ క్వశ్చన్ మార్క్ని ఎక్స్గా తీసుకుంటాం. 9 వచ్చింది కాబట్టి 0 అయిపోతుంది. 4 1 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఈ 2 సున్నాలు పోతుంది. 3 1 3 11 4 + 1 5 అవుతుంది. 5 ఇంటూ 1 + 1 2 అవుతుంది. ప్లస్ 2 + 5 7 అవుతుంది. ఇంటూ 1 + 8 9 అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది. ఇంకా 4 ఉంటుంది. 4 ఈక్వల్ టు 4 + 0 4 అవుతుంది. ఎక్స్ అంటే ఎక్సే. 5 రెళ్ళ 10 10 అంటే 5 రెళ్ళ 10 కాబట్టి 10 అంటే 1 + 0 1 అవుతుంది. 7 4 28 2 + 8 1 అవుతుంది. ఈక్వల్ టు 4x. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/4 అవుతుంది. 2 1 2 1/2 వస్తుంది కాబట్టి ఇరువైపులా 1/2 వచ్చేటప్పుడు కింద 2 వచ్చేటప్పుడు ఇరువైపులా 5చే గుణించి భాగించాలన్నమాట. అప్పుడు 5/2 5 10 10 అంటే మళ్ళీ 1. డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారం ఆన్సర్ అనేది 5 వచ్చింది కాబట్టి దీంట్లో ఆన్సర్ 5 వచ్చేది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. 3 6 9 ఇది 0 అయిపోతుంది. 1 5 6 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 3 6 2 8 8 1 9 ఇది మొత్తం 9 అయిపోతుంది కాబట్టి 0 అయిపోతుంది. 5 వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది.